సో 19th ఫిబ్రవరి షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం చూసుకుంటే సప్రెస్ అంటే అణచివేయడం అంటే వేధించడం లైక్ దట్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ రిలీజ్ అంటే విడుదల చేయడం, హెరాస్ అంటే వేధించడం, ప్రైజ్ అంటే పొగడడం, రివార్డ్ అంటే బహుమతి. ఓకే, హెరాస్ వేధించడం అంటే అణచివేయడం, వేధించడం, అణచివేయడం అని అంటారు కదా. సో ఇది సినోనియం అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ప్రైజ్ పొగడడం, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. రివార్డ్ బహుమతి, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో సప్రెస్కి యాంటోనియం ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది అనమాట. సో అనదర్ యాంటోనియం చూస్తే ఎక్స్ప్రెస్, ఎంకరేజ్, ప్రమోట్, అలో, లిబరేట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే ఎండీవర్ అంటే ప్రయత్నం ఆర్ కృషి అనమాట, ప్రయత్నించడం అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ డిజైన్ అంటే నమూనా ఆర్ రూపం, ఫోర్స్ అంటే బలం, ఇన్యాక్టివిటీ అంటే అలసత్వం, బిజినెస్ అంటే వ్యాపారం. ఓకే, సో డిజైన్ ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ఫోర్స్ ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, బిజినెస్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇన్యాక్టివిటీ అలసత్వం అంటే ఎండీవర్ ఏమో ప్రయత్నం కృషి, సో ఎక్కువ యాక్టివ్గా ఉంటారనమాట. సో అలసత్వంగా ఉన్నవాళ్ళు అంటే నీరసంగా ఉన్నవాళ్ళు ఇన్యాక్టివిటీ ఎక్కువ చురుకుగా ఉండరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయరు కదా. సో ఎండీవర్కి ఇన్యాక్టివిటీ అనేది యాంటోనియం అవుతుంది. సో ఎండీవర్కి అనదర్ యాంటోనియం చూస్తే నెగ్లెక్ట్, లేజినెస్, అపతి అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే సర్ప్లస్ అంటే మిగులు అన్నమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ స్టేల్ అంటే పాతబడిపోయిన, హ్యూజ్ అంటే భారీ, డెర్త్ అంటే కొరత, హాట్ అంటే వేడి. ఓకే, సో స్టేల్ పాతబడిపోయినది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. హ్యూజ్ భారీగా, ఇది సినోనియం అవుతుంది. మిగులు అంటే లైక్ ప్రాఫిట్ అనమాట, ఎక్కువగా ఉండడం. ఓకే, సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. హాట్ వేడి, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో డెర్త్ DEARTH కొరత, ఇక్కడ మిగులుతుంది, ఇక్కడ ఏం తక్కువ ఉందన్నమాట. సో సర్ప్లస్కి డెర్త్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే డెఫిసిట్, స్కారిసిటీ, ల్యాక్, షార్టేజ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే సికెనింగ్ అంటే అసహ్యకరమైన, అసహ్యంగా ఉందన్నమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ప్యాంపరింగ్ అంటే అతి గారాబం, గారాబం చేయడం అనమాట, అతి గారాబం. విత్డ్రాయింగ్ అంటే వెనక్కి తీసుకోవడం, లైక్ మనీ విత్డ్రా అని అంటారు కదా, వేసిన మనీ మనం తీసుకోవడం అనమాట. సో ఎంటీజింగ్ అంటే ఆకర్షించే. ఓకే, వేకనింగ్ అంటే మేల్కొనడం, నిద్ర లేవడం అనమాట, మేల్కోవడం. ఓకే, దీనికి ప్యాంపరింగ్ అతి గారాబం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. విత్డ్రా ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. వేక్నింగ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ అసహ్యం, ఇక్కడ ఆకర్షణ. ఓకే, సికెనింగ్కి యాంటోనియం ఏమవుతుంది, ఎంటైజింగ్. ఓకే, సో అనదర్ యాంటోనియం చూస్తే ప్లెజెంట్, డిలైట్ఫుల్, అగ్రియేబుల్, అట్రాక్టివ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే హ్యాస్టెన్ అంటే వేగవంతం చేయడం, వేగంగా అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ హోల్డ్ అంటే పట్టుకోవడం ఆర్ ఆపివేయడం ఆర్ నిలిపివేయడం అనమాట. సో నెక్స్ట్ సీరియస్ అంటే కోపంగా, అర్జ్ అంటే బలంగా కోరుకోవడం, ఎంకరేజ్ అంటే ప్రోత్సాహం. ఓకే, సో సీరియస్ అంటే కోపం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. అర్జ్ బలంగా కోరుకోవడం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. అర్జు పెట్టుకోవడం అని అంటారు కదా, అలా. ఎంకరేజ్ ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. హోల్డ్ అంటే పట్టుకోవడం ఆర్ నిలిపివేయడం. ఓకే, సో హ్యాస్టన్కి హోల్డ్ అనేది యాంటోనియం అవుతుంది. ఓకే, ఇక్కడేం వేగవంతం చేస్తున్నారు, ఫాస్ట్గా చేస్తున్నారు, ఇక్కడేం ఆపేస్తున్నారు. ఓకే, సో అనదర్ యాంటోనియం చూస్తే డిలే, స్లో, లింగర్, పోస్ట్ పోన్ అండ్ ఎక్స్ట్రా.
సో నెక్స్ట్ 20th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం చూస్తే క్యాపబుల్ అంటే సామర్థ్యం. నీ కెపాసిటీ ఏంటి అని అడుగుతారు కదా, సో అలా క్యాపబుల్ అంటే సామర్థ్యం అన్నమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కన్సిడరేట్ అంటే ఆలోచనతో వ్యవహరించే, కన్సిడర్ చేయడం అని అంటారు కదా అలా. ఇన్కంపీటెంట్ అంటే సామర్థ్యం లేని. ట్రబుల్సమ్ అంటే సమస్యలు కలిగించే. గ్యార్లెస్ అంటే అతిగా మాట్లాడే. ఓకే, సో ఇక్కడ కన్సిడరే డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ట్రబుల్సమ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, గ్యార్లెస్ అంటే అతిగా మాట్లాడేది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ఇన్కంపీట్ అంటే సామర్థ్యం లేని వాళ్ళు. ఓకే, సో క్యాపబుల్కి ఇన్కంపీటెంట్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఇన్క్యాపబుల్, ఇనెప్ట్, అన్స్కిల్డ్, అన్ఏబుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లో వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైన ఆర్ ప్రణాళిక. నీ స్ట్రాటజీ ఏంటి అంటే నీ వ్యూహం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ప్లాన్ ఏంటి అని అడుగుదాం కదా, అలా అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ హేజీ అంటే స్పష్టంగా లేని, క్రూయల్ అంటే క్రూరమైన, ట్రివియల్ అంటే తక్కువ ప్రాముఖ్యత గల, వైజ్ అంటే జ్ఞానం ఆర్ వివేకం. ఓకే, సో ఇక్కడ హేజీ స్పష్టంగా లేని, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. క్రూయల్ క్రూరమైన, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. వైజ్ ఇది జ్ఞానం, డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ట్రివియల్ అంటే తక్కువ ప్రాముఖ్యత గల. ఇక్కడ స్ట్రాటజిక్ నీ వ్యూహం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాం కదా, సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, ఎక్కువ ప్రణాళిక, ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నమాట దానికి. సో ట్రివియల్ తక్కువ ప్రాముఖ్యత గల. సో స్ట్రాటజిక్కి ట్రివియల్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే అన్ప్లాన్డ్, ర్యాండమ్, హఫజర్డ్, కేర్లెస్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే బోల్డ్నెస్ అంటే ధైర్యం, ధైర్యంగా ఉండడం, బోల్డ్గా ఉండడం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ టిమిడిటీ అంటే భయపడే స్వభావం, కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం, కరెక్ట్నెస్ అంటే సరైన, రెక్లెస్నెస్ అంటే అవివేకం ఆర్ అజాగ్రత్త. సో కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. సో ఇది సినోనియం అవుతుంది కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. కరెక్ట్నెస్ సరైన, ఇది డిఫరెంట్ వర్డ్, దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ కరెక్ట్ అని అంటాం కదా, సో అలా. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. రెక్లెస్నెస్ అవివేకం ఆర్ అజాగ్రత్త అన్నమాట. సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో బోల్డ్నెస్కి టిమిడిటీ అంటే భయపడే స్వభావం, ఇది యాంటోనియం అవుతుందన్నమాట. సో అనదర్ యాంటోనియం చూస్తే కోవర్డైజ్, ఫియర్ఫుల్నెస్, కాషన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూసుకుంటే ఎక్స్కల్పేట్ అంటే నిర్దోషిగా నిరూపించడం. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ కండన్ అంటే క్షమించడం, కండెమ్న్ అంటే దోషిగా తేల్చడం, అబ్జాల్వ్ అంటే నేరం నుండి విముక్తి చేయడం, విండికేట్ అంటే నిర్దోషిగా నిరూపించడం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్కల్పేట్ అన్నా నిర్దోషిగా నిరూపించడం, విండికేట్ అన్నా కూడా సేమ్ మీనింగ్. సో సినోనియం అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. అబ్జాల్వ్ నేరం నుంచి విముక్తి, సో ఇక్కడ నిర్దోషిగా నిరూపించడం అంటే నేరం నుంచి విముక్తి చేయడమే కదా, సో ఇది కూడా సినోనియం అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. సో కండన్ అంటే క్షమించడం, సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో కండెమ్డ్, ఇక్కడ కండన్ CONDONE, కండన్ అంటే క్షమించడం, కండెమ్ అంటే CONDEMN, ఇదేమో దోషిగా తేల్చడం అనమాట. సో ఇక్కడ నిర్దోషిగా నిరూపిస్తున్నారు, ఇక్కడ దోషిగా తేలుస్తున్నారు. సో ఎక్స్కల్పేట్కి కండెమ్న్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే అక్యూజ్, ఇంక్రిమినేట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే అప్పీజ్ అంటే శాంతింప చేయడం. ఓకే, సో కోపంగా ఉన్న వాళ్ళని శాంతింప చేయడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఎన్రిచ్ అంటే మెరుగుపరచడం, ఇన్ఫ్లేమ్ అంటే రెచ్చగొట్టడం,
ఫాస్టర్ అంటే ప్రోత్సహించడం, సప్రెస్ అంటే అణచివేయడం. ఓకే, సో ఎన్రిచ్ మెరుగుపరచడం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఫోస్టర్ ప్రోత్సహించడం, డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు. సప్రెస్ అణచివేయడం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇన్ఫ్లేమ్ అంటే రెచ్చగొట్టడం, ఇక్కడేం శాంతింపజేస్తున్నారు, ఇక్కడేం రెచ్చగొడుతున్నారు. సో అప్పీజ్కి ఇన్ఫ్లేమ్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఎజిటేట్, ప్రొవోక్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే ఇన్ఫీరియర్ అంటే తక్కువ స్థాయి గల. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అన్ఫెయిర్ అంటే అన్యాయం, పర్మిట్ అంటే అనుమతించడం, సీనియర్ పెద్దవారు ఆరు ఉన్నత స్థాయిలో ఉన్నవారు. సో ఎక్స్టీరియర్ అంటే బయట భాగం. ఓకే, అన్ఫెయిర్ ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. పర్మిట్ అనుమతించడం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సీనియర్ పెద్దవారు ఆరు ఉన్నత స్థాయిలో ఉన్న, ఇక్కడేమో తక్కువ స్థాయిలో ఉన్నవారు, ఇక్కడేమో ఉన్నత స్థాయిలో ఉన్నవారు. సపోజ్ ఇప్పుడు మన ఆఫీస్లో పైన మన బాస్ని ఏమంటారు, సీనియర్ అంటాం. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అని అంటాం మన పైన వర్క్ చేసే వాళ్ళని. ఓకే, సో ఎక్స్టీరియర్ బయట భాగం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇన్ఫీరియర్కి సీనియర్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే సుపీరియర్, బెటర్, ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 21 ఫిబ్రవరి 2025లో షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే ప్రూడెంట్ అంటే వివేకవంతమైన అంటే తెలివిగల అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ప్రాబబుల్ అంటే జరిగే అవకాశం ఉన్న, ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అడుగుతాం కదా అలా అనమాట. సో సెన్సిబుల్ అంటే వివేకవంతమైన, కేర్ఫుల్ అంటే జాగ్రత్త, అన్వైజ్ అంటే అవివేకం. ఓకే, సో ఇక్కడ ప్రాబబిలిటీ అవకాశం గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సెన్సిబుల్ వివేకవంతమైన, సో ప్రూడెంట్ అండ్ సెన్సిబుల్ సినోనిమ్స్ అవుతాయి కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. కేర్ఫుల్ జాగ్రత్త, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ప్రూడెంట్కి అన్వైజ్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఇంప్రూడెంట్, రెక్లెస్, అన్వైజ్ అండ్ ఎక్స్ట్రా. సో గైస్ ఇది ఈరోజు వీడియో. సో మీకోసం ఇంతవరకు చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం వీడియోని షేర్ చేయండి. అండ్ వేరే టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ దీనికంటే ముందు మనం ఆల్రెడీ 4 వీడియోస్ చేసాం యాంటోనిమ్స్ మీద. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఈజీగా మీరు చూసుకోవచ్చు. అండ్ సినోనియమ్స్ టాపిక్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, అవి కూడా చూసుకోవచ్చు. అండ్ ఈడియమ్స్ టాపిక్ కూడా కంప్లీట్ అయింది, అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేశాను, ఈరోజు ఇంకో వీడియో పెట్టేస్తాను, మొన్న ఒక వీడియో పెట్టాను. సో దానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. సో ఫుల్ టాపిక్ తీసుకుంటే అందులో మీకు ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి. సో ఒక టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఈరోజు ఇంకో వీడియో వస్తుంది కరెంట్ అఫైర్స్ గురించి. సో until then, this is Renu signing off. Thank you.